హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ ఎగ్ ఫ్రైని చాలా సింపుల్గా, క్విక్గా, ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. ఇందులో ఒక సింపుల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం వల్ల ఈ ఎగ్ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఇంగ్రీడియంట్ మధ్యలో చెప్తానండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటివరకు ఛానల్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామా. ముందుగా ఈ ఎగ్ ఫ్రై బ్యాచిలర్స్ అయినా, వంటరాని వారైనా ఎవరైనా సరే సింపుల్గా చేసుకోవచ్చండి. మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ కూడా చెప్తూ ఉంటాను. ఆనియన్ ఎగ్ ఫ్రై చేయాలంటే కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఎగ్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ముందుగా ఎగ్ ఫ్రై చేయాలంటే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజల్ని వేసుకోండి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఇవి వేగిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేయండి. అలాగే 2 లేదా 3 రెడ్ చిల్లీస్, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కేవలం 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి తాలింపులో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఆనియన్స్ అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే ఈ ఎగ్ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కాబట్టి ఆనియన్స్ అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతున్న సమయంలోనే ఇందులోనే టేస్ట్కి తగ్గట్టుగా ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇవి 2 వేసిన తర్వాత ఒకసారి ఆనియన్స్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇవి వేయటం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు సాల్ట్ సరిపోకపోతే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఇలా అంతా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్ పైన మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేస్తేనే ఆనియన్స్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీ అయిన తర్వాత కూడా సూపర్ టేస్ట్ వస్తుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చేయలేదంటే అడుగు మాడిపోతుంది, ఫ్రై అంతా కూడా టేస్ట్ మారుతుంది. కాబట్టి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి, అదేనండి మన ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కేవలం ఆప్షన్ మాత్రమే అండి. మీకు కావాలి అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. వేస్తే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా తీసుకున్న ఈ 4 ఎగ్స్ని అయితే పగలగొట్టి ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలి అనుకుంటే ఎక్స్ట్రా ఎగ్స్ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తక్కువగా అయినా వేసుకోవచ్చు. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఇలా 4 ఎగ్స్ తీసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. చాలామంది ఎగ్ వేసిన తర్వాత మిక్స్ చేయకుండా ఫ్రై చేస్తుంటారు. అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఎగ్ అంతా ఆనియన్లో కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవచ్చు. అది మీ తినే ఇష్టాన్ని బట్టి ఎలా కావాలో అలా ఫ్రై చేసుకోండి. నేను చేసే విధంగా చేస్తే చపాతీలోకి, వైట్ రైస్లోకి ఎలా తిన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే రుచికి తగ్గట్టుగా 2 లేదా 3 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ రెడ్ చిల్లీస్ యాడ్ చేసాం కాబట్టి ఈ చిల్లీ పౌడర్ చూసి అడ్జస్ట్ చేసి యాడ్ చేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలపండి, లేదంటే అడుగు మాడిపోతూ ఉంటుంది, ఫ్రై పాడైపోతుంది. కాబట్టి ఇలా ఇవంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కేవలం 1 నిమిషం పాటే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఇందులో కొద్దిగా ఉంటే కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. చూశారు కదా, చాలా సింపుల్గా, ఈజీగా ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో దీన్ని వైట్ రైస్లో కానీ, చపాతీలో కానీ ఎలా తిన్నా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మా ఈ ఛానల్ పేజ్లోనే ఎగ్ విత్ క్యాప్సికమ్ కర్రీ కూడా ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. అది కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఆ రెసిపీ కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూశారు కదా, ఫైనల్గా ఇందులో కొద్దిగా పుదీనాను యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసి ఆఫ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.